జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై జనాల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లోనే జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఉదయం 8 గంటలకి ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎం మిషన్లను ఓపెన్ చేస్తారు. మొత్తంగా 42 టేబుల్లను ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ ని పూర్తి చేయబోతున్నారు అధికారులు. కౌంటింగ్ లో పాల్గొనబోతున్నారు 186 మంది సిబ్బంది. ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ల పైన ఫలితాలను కూడా డిస్ప్లే చేసే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సుమారుగా 250 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఉదయాన తెల్లవారుజామునే అక్కడికి ఈవీఎం మిషన్లు చేరుకున్నాయి, టేబుల్స్ చేరుకుంటూ ఉన్నాయి. సో టేబుల్స్ చేరుకొని అక్కడ 142 టేబుల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. 10 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ను ఓపెన్ చేస్తారు. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ల శాతం చాలా తక్కువ, సుమారుగా 1000-2000 లోపే ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తవగానే వెంటనే ఇక ఈవీఎం మిషన్లను తెరుస్తారు. ఈవీఎం మిషన్లు సుమారుగా 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క లెక్కింపు జరగబోతోంది. సో పోలింగ్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర నుంచి ఆ లైవ్ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ప్రజలు కూడా అందుబాటులోకి రాబోతున్నారు. అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ ప్రయత్నాలు చేశారు, ప్రచార తీరుతెన్నులు ముగించుకున్నారు. ఇక ఎన్నికల ఫలితం మరి కాసేపటి రాబోతుందన్న నేపథ్యంలో వారంతా కూడా పలు ఆలయాలకు వెళ్ళి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఎవరి గెలుపుపై వారు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఉంది. సో బీఆర్ఎస్ కూడా అటు ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపుగా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వైపుగానే వచ్చినప్పటికీ సంబరాలకు సిద్ధమవ్వండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి ఆ పార్టీ అధిష్టానం నుంచి పిలుపొచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. సో 186 మంది సిబ్బందితో 250 మంది పోలీసులతో ఇంతటి భారీ బందోబస్తు మధ్య ఈ ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ప్రతి అరగంటకు ఒక రౌండ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. 10 రౌండ్లలో అంటే సుమారుగా ఒక 5 గంటల్లో పూర్తి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సుమారుగా ఉదయం 8 గంటలకల్లా ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైతే 11:30-12 గంటలకల్లా ఒక అంచనాకి రావచ్చు. ఇక 1 గంటకల్లా పూర్తి రిజల్ట్ని డిక్లేర్ చేసే అవకాశం కనబడుతోంది. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరులో ఈరోజు ఎవరి వైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలున్నారు, ఎవరి వైపుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మద్దతు తెలిపారు. మేము మా నాయకుడు ఆయనైతేనే బాగుంటుంది, మా నాయకురాలు ఆమె అయితేనే బాగుంటుంది అనే రకంగా అటు మాగంటి సునీత వైపుగా, నవీన్ యాదవ్ వైపుగా, అక్కడ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వైపుగా ఎంతమంది ప్రజలు తమ మద్దతును తెలిపారనేది మరి కాసేపట్లోనే తేటతెల్లమే అవకాశం ఉంది. ఇక పోస్టల్ బ్యాలెట్ అనేది అందరికీ తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు, ఇక్కడ ఎన్నికల విధి నిర్వహణలో ఉన్నవారు కానివ్వండి, రాలేని వారు, ఇలా వివిధ పనుల నిమిత్తం ఆగిపోయిన వారు, వారంతా కూడా పోస్టల్ బ్యాలెట్ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మెజారిటీగా ప్రభుత్వ ఉద్యోగులే పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకుంటారు. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఎలక్షన్ విధులకు హాజరయ్యారు, అందు నేపథ్యంలో పోలిట్ బ్యాలెట్స్ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ అనేది వినియోగించుకున్నారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో పోస్టల్ బ్యాలెట్, సో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సుమారుగా కొన్ని వేలు కూడా కాదు, వందల్లోనే పోస్టల్ బ్యాలెట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు బై ఎలక్షన్. వెల్కమ్ టు సీసీటీవీ కెమెరాస్. ప్రతి టేబుల్కి ఒక సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ని 10 రౌండ్లలో 10 రౌండ్లలో ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాబోతోంది. అక్కడ 42 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. సో 400 పైచిలకు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి సో 42 టేబుల్ అని అంటే సుమారుగా ఒక్కో టేబుల్ పైన ఒక్కో పోలింగ్ స్టేషన్ దగ్గర జరిగినటువంటి 10 పోలింగ్ స్టేషన్లో జరిగినటువంటి ఆ ఈవీఎం మిషన్లు ఒక్కో టేబుల్ పై ఉండబోతున్నాయి. సో అరగంటకు ఒక రౌండ్ చొప్పున 4-5 గంటల్లో ఈ పూర్తి ఫలితం వచ్చే అవకాశం ఉంది. సో బ్యాలెట్ పేపర్ అయితే కొంత ఆలస్యం అవుతుందేమో, కానీ ఇక్కడ ఈవీఎం మెషిన్కి సంబంధించి కాబట్టి చాలా తొందరగానే త్వరితగతినే ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ తర్వాత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందనంటే, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ ఏర్పాట్లలో చాలా పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్సీలని, మాజీ కార్పొరేషన్ చైర్మన్లని, ఆ తర్వాత మాజీ మంత్రులను సైతం వాళ్ళు క్షేత్రస్థాయి రంగంలోకి దించారు. కారణం ఏంటంటే హోరాహోరీ పోరు జరిగింది కాబట్టి ఈ హోరాహోరీ పోరు మధ్యలో డెఫినెట్గా చాలా తక్కువ మార్జిన్తోనే ఓటమి గెలుపు అనేది డిసైడ్ కాబోతోంది అనేటువంటి ఒక అంచనాతో సో మనం అంతా డెఫినెట్గా అక్కడ సిద్ధంగా ఉండాల్సిందే. అక్కడ క్షేత్రస్థాయిలో
పబ్లిక్ని అలర్ట్ చేయాల్సిందే, పబ్లిక్ని కాదు అక్కడ ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర అధికారులు ఏదైనా అటు ఇటుగా చేస్తే డెఫినెట్గా మనం క్వశ్చన్ చేయాల్సిందే, ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి అని చెప్పేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేసి మాజీ కార్పొరేషన్ చైర్మన్లని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్సీలని, మాజీ మంత్రులందరినీ కూడా రంగంలోకి దించింది. ఈరోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ దగ్గర ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా దాదాపుగా ఏజెంట్లుగా వెళ్ళబోతున్నారు. సో చాలా క్షుణ్ణంగా పరిశీలించవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. సో బీఆర్ఎస్ పార్టీ చాలా సంసిద్ధమైపోయింది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అలర్ట్గా ఉంది. చాలా తక్కువ మార్జిన్తో ఎవరో ఒకరు బయటపడే అవకాశం ఉంది అనేటువంటి ఒక సిచ్యువేషన్ రైజ్ అవుతుంది, టగ్ ఆఫ్ వార్గా ఉంది. కాబట్టి ఇక్కడ మనం కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి ఏజెంట్లను కాకుండా దాంతోపాటుగా కొత్త వారిని కూడా ఓటింగ్ కేంద్రాల ఈరోజు లెక్కింపు ప్రక్రియలో ఏజెంట్లుగా పంపించింది. ప్రస్తుతానికి ఎక్కడికక్కడ ఒక హై టెన్షన్ కొనసాగుతోంది. సో మరి కాసేపట్లోనే ఈ పోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కాబోతోంది. ఎక్స్క్లూజివ్గా RTV లైవ్లో మీరు చివరి ఫలితం వెల్లడించే వరకు, చివరి ఫలితం వచ్చేంత వరకు, చివరి ఫలితంలో ఎవరు నెగ్గారు అని చెప్పేటువంటి విధానం వరకు, అవసరమైతే ఆ ప్రతినిధి ఎవరో చివరిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కోరుకున్నటువంటి నాయకుడు లేదా నాయకురాలు ఎవరైనా చిట్ట చివరిన RTVతో మాట్లాడేంత వరకు ప్రతిదీ కూడా కంటిన్యూస్ లైవ్ కవరేజ్ ద్వారా కేవలం RTVలోనే ఎక్స్క్లూజివ్గా మినిట్ టు మినిట్ అప్డేట్ని మీరు చూడగలుగుతారు.